మున్సిపాలిటీలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఒకటి పందులు ఎత్తుకుపోయినారంట. ఆ పందులు ఎవరు ఎత్తుకుపోయినారో కూడా తెలియాలి. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు చెప్పడం జరిగింది, పందులు ఎత్తుకపోతే ఎక్కడున్నాయో చెప్పాలి. చంపిండంటే చంపిండని చెప్పండి, దాపెట్టిందంటే దాపెట్టిందని చెప్పండి. అమ్ముకున్నారంటే ఆ పైసలు మున్సిపాలిటీలో మీరు జమ చేస్తారా పైసలు, లేకుంటే ఆ పందులు పెంచుకునే వాళ్ళకి ఇచ్చినారా అనేది కూడా ఆ జవాబు నాకు రావాలి. లేకుంటే పోలీస్ కేసులు బుక్ అవుతాయని కూడా నేను చెప్పడం జరిగింది. సార్ ఈరసం సార్ ఉన్నప్పటి నుంచి జీవాలు పడుతున్నారు. మేము ఫస్ట్ 12 బండ్లు ఎత్తిర్రు ఈరసం సార్ ఉన్నప్పుడు. ఈసారి వచ్చినాక మళ్ళీ జీవాలు పట్టారు. పట్టినాక అడుగుకున్నాము, సార్ పట్టాక సార్ ఎందుకు కట్టిపిస్తామని దూరంపల్లి రవీంద్ర అడిగినాం. అడిగితే ఆయన కాలు మొక్కినాయి, ఏళ్ళు మొక్కినాయి, పట్టించుకోకుండా అట్లా వాడు పనులు తీపిస్తున్నాడు. సరే పనులు తీపిస్తున్నాగా మాకు స్థలం అయితే స్థలంలో పెట్టుకుని షెడ్ వేసి పెట్టుకుంటామంటే కూడా సరే చూపిస్తా అని చెప్పిండు. సీక్రెట్ గుట్ట చూపించిండు. మళ్ళీ ఎవరు సాఫ్ చేయాలంటే మీరే సాఫ్ చేసుకుని మీరే కట్టుకొని ఉన్నాడు. ఇంకా సరే వద్దులని చెప్పినాక మళ్ళీ ఇంకోసారి 15 అని చెప్పి 4 లక్షలు ఇచ్చిన. 4 లక్షలు ఇచ్చినాక సరే పట్టలేనాడు. మా ఫ్యామిలీ గారు ఇప్పుడు కేసు అయితే జైలుకు పోయినాక మళ్ళీ నేను జైలుకు పోయిన 3 రోజులకు మళ్ళీ 2 బండ్లు ఎత్తింది. మళ్ళీ మొత్తం టోటల్గా 22 బండ్లు ఎత్తింది జీవాలు. ఇప్పుడు 130 రూపాయలు కాంట నడుస్తుంది పచ్చి తూకం. ఇప్పుడు ఒక బండికి మా 15 బండికి అయితే 8 టన్నులు వస్తుంది పైన కింద. ఈ చిన్న బండ్లు కాబట్టి కింద ఒకటే కాబట్టి ఒక బండికి 4 టన్నులు వస్తాయి. 22 బండ్లు 130 రూపాయల కాంట. ఇప్పుడు దాన్ని బట్టి టన్నుకు 1,30,000 రూపాయలు వస్తాయి. దీన్ని బట్టి మీరు లెక్క చేయాలి అమౌంట్. మొత్తం 80 టన్నుల పైన పోయినాయి. దూరంపల్లి రవీంద్రకి ఇచ్చిన. ఇక ఆయన కొత్తింటి కాడికి పోయి ఒక చిన్న పక్కన ఇంకో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వచ్చి ఇచ్చిన. మున్సిపాలిటీ చైర్మన్ భర్త. వీళ్ళు ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్ అయినరో ఈ దొరపల్లి రవీంద్ర చైర్మన్ భర్త తప్ప ఎవరు పడతలేరు పందం. సో ఇక ఆయనే కాలు మొక్కిన ఏళ్ళు మొక్కిన మా బామారి పెళ్ళ మా చెల్లెలు కొట్టి కూడా పట్టించారు పందలు. మళ్ళీ ఏంటి కాబట్టి అమ్ముకుంటున్నా అక్కడ హైదరాబాద్ పోయి అమ్ముతున్నాడు. మా వాళ్ళు ఎవ్వరు సాధిస్తారు, అందరికి జీవాలండి. ఎందుకు సాధరిస్తారు? ఉత్తగా జీవాలు పోతుంటే ఎందుకు సాధరిస్తారు? మేము స్థలం అడిగినాం, స్థలం ఇస్తే అయిపోతాం. మీ షెడ్ కట్టుకుంటాం, మేము ఊళ్ళో పందుల నుంచి చేస్తాము. పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది పెట్టాము. పబ్లిక్ ఇబ్బంది పెడితే అప్పుడు ఇష్టమైన యాక్షన్ తీసుకోండి అని చెప్పినాము. అవన్నీ ఏం లేదు, యాక్షన్ లేదు, ఏం లేదు. ఓన్లీ పందులు పట్టు నైట్ పూట రావాలి, పట్టిపోయాలి. ఇక మేము అడ్డం మన పోలీస్ శాఖ ఉంది కాబట్టి మళ్ళీ భయపడి మేము మా ధైర్యం చేసి పోలీస్ దగ్గర. పందుల సమస్య వెచ్చల్ల ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఎలా అంటే చాలా బాధపడుతుంటారు. పందుల నుంచి డెంగ్యూ కానీ మలేరియా కానీ చాలా జ్వరాలతో ఉంటుంటారు కాబట్టి జనాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు 2-3 సార్లు నాకు కానీ కమిషనర్ గారికి మళ్ళీ నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అట్లా వాళ్ళు ఒక్కసారి కాదు, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ తిరిగిండు మా దగ్గరికి. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అందరం కలిసి పందులని పట్టియడం జరిగింది. పందులని పిలిపించి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పంపించినాము, దాన్ని జడ్చర్ల దాటిచ్చేసినాము. పందుల సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇవ్వడం కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చి అధికారులతోని అందరం కలిసి మున్సిపల్ పాలక వర్గం కలిసి పిలిపించి జడ్చర్ల దాటియడం జరిగింది. వాళ్ళే పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసింది. మీ భర్త పైన చైర్పర్సన్ భర్త 4 లక్షలు తీసుకున్న దగ్గర ఇప్పుడు ఫిర్యాదు చేసారు, కంప్లైంట్ ఇచ్చారు. నాకు తెలియకుండా పందులు తరలించారు నేను లేనప్పుడు అని అంటున్నారు. ఏం లేదు, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ సమక్షంలోనే తరలియం జరిగింది. ఎలాంటివి ఎక్కడ ఆరోపణలు ఉన్నా దానికి ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరి దగ్గర ఎవ్వరు ఏం తీసుకోలేదు. 3 నెలల క్రితం పందులలో మున్సిపల్ నుండి తరలించాలని చెప్పేసి, అది మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి అఫీషియల్ లెటర్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్సర్న్ ఎస్హెచ్ఓకు, సిఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరగలేదు. నాకు తెలియదు. నాకు తెలియకుండా ఏం జరిగింది అనేది నాకు సంబంధించిన అంశం కాదు. పైన అభియోగాలు చేయలేదు మున్సిపల్ తరఫున అని చెప్పేసి అన్నారు. అందుకే అంటున్నాను, నేను అఫీషియల్గా మాత్రం నేనేం చేయలేదు, నేనేం రాయలేదు, ఎవరికేం నోటీస్ పంపలేదు. సిఐ గారికి కానీ నేను ప్రొటెక్షన్ కల్పించాను నేనేం చెప్పలేదు. నేను నోటీస్ ఇవ్వండి మరి ఎట్లా పోయిందో తెలియదు నాకు. అంటే జడ్చర్ల పందులు ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. అది నాకు సంబంధం లేని విషయం. నేను లిఫ్ట్ చేయలేదు. నేను ఎవరికి కూడా రాయింది అది నేనట్టు చెప్పగలుగుతాను. మరి గత 3 రోజుల నుంచి పందుల సమస్యలపైన పేపర్లో కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలపైన మరి మా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న గారు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే దగ్గరికి మరి పందుల సంఘం వాళ్ళు
పోయి మా సమస్యలను చెప్పుకుంటే మరి దీనిపైన ఎమ్మెల్యే గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి జరిగినటువంటి సంఘటనని మరి చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చిండు. మళ్ళీ పోలీస్ యంత్రాంగానికి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది. పాలకవర్గం అనేది పాలకవర్గానికి అనేది ఎలాంటి సంబంధం లేదు. దీంట్లో చైర్మన్ గారే పూర్తి బాధ్యత వహించాలి. మరి చైర్మన్ గారు భర్త మరి పందులను పట్టే కన్నా ఒక 2 రోజుల ముందు మరి బాల్సామ్ అనే వ్యక్తి మరి 4 లక్షల రూపాయలు ఇచ్చిందనేది కూడా మరి చెప్పడం జరిగింది. మరి వారు వాట్సాప్ కాల్ కూడా మాట్లాడి మరి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండి పిలిపించుకొని మరి పైసలు కూడా తీసుకున్నాడని వాళ్ళే చెప్తున్నారు. మరి మేము దీనిపైన ఒకటే క్లారిటీ ఇస్తున్నాము, మున్సిపాలిటీ పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. మరి పాలకవర్గానికి సంబంధం ఉన్నప్పుడు మరి గత సంవత్సరం కింద మేము అందరం కూడా పందుల వాళ్ళకు కూడా చెప్పి ముండోళ్ళకు కూడా అందరికీ పిలిపించి మరి పందులను తీసుకుపోవాలి, మరి ఎక్కడో ఒక దిక్కు వదిలించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అది ఎప్పుడు అయిపోయింది. మరి మొన్న 3 నెలల కింద జరిగినటువంటి సంఘటన మరి పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. మరి సంబంధం ఉంటే మరి కౌన్సిలర్లు చెప్పుకోవాలి. మరి నేను ఒక కౌన్సిలర్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మేము కూడా దీనిపైన ఎక్కువ పోరాటం చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన సంఘటన మాత్రం మాకెవరికి కూడా తెలియదు. మరి చైర్మన్ గారే దీనికి పూర్తి బాధ్యత వహించాలి, చైర్మన్ గారే దీనికి సమాధానం చెప్పాలి. కానీ పాలకవర్గం పైన దొబ్బితే మాత్రం ఎవరు కూడా పాలకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ మరి ఉన్నవాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. దాంట్లో మేము జోక్యం చేసుకోము. మేము మాత్రము పాలకవర్గం తెలియదనే చెప్తున్నాము. అది చైర్మనే పూర్తి బాధ్యత వహించి దీనికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని. మరి దీనిపైన తగు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మొండేళ్లకు మరి ఆ కుల సంఘానికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పందుల సంఘం ప్రెసిడెంట్ అని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో పందుల సమస్యలు వెళ్ళినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, మరి ఆయన ఊకే పందుల విషయంలో ఊకే మాట్లాడుతుంది కదా, దానికి ప్రెసిడెంట్ చేద్దామని అంటే నేను ప్రెసిడెంట్గా కావడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళకి న్యాయం చేయడానికే. కానీ వాళ్ళని అన్యాయం చేయడానికి నేను ప్రెసిడెంట్ కాదు, వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఉంటానా. నాతో పాటు ఒక 5 మంది రమ్మన్న కౌన్సిలర్ ఆ రోజు రాలేదు. అది ఎమ్మెల్యే గారే చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.